నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇక మీరు ముందుగాల గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చటేందుల్లా అంటే, మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ ఉంటుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. ఈ నెంబర్కు వీడియో తీసి పంపిర్రి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మరి మన ఛానల్ ఆడు ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక రెండో ముచ్చట ఏంటంటే, ఇక మరి మన ఛానల్ ద్వారా నిరుద్యోగ యువకులకు కావచ్చు, లేదంటే పేద ప్రజలకు రాబోయే రోజుల్లో పుస్తకాల అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా నిరుద్యోగి నిధి అని మన ఛానల్ చూస్తుంటే కనబడుతుంది. దాని ద్వారా మనం ఆర్థికంగా వాళ్ళకు పుస్తకాల సహాయాన్ని అందించబోతాం. మరి మీరు కూడా ఎవరైనా చేదోడు వాదోడుగా ఉండబోతాం మేము అనుకున్న వాళ్ళు దాని ద్వారా మరి ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. ఇది ఈ రెండు ముచ్చట్లు గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా. ఇక మరి ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన ఎట్లా రాసిర్రు సాక్షి జర్నలిస్టులు అన్నారు, దేమేం వార్తలు రాసిర్రు, ఇట్లా ప్రజలకేం ఉపయోగపడే వార్త ఉందో ముఖ్యంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక సాక్షి పెద్దపల్లి, ఇక మూడో రోజు 6 ఎంపీ అభ్యర్థులట నామినేషన్ వేసిరట. గవ్వల శ్రీకాంత్ అన్న, లింగాల లచ్చయ్య, మేఘల అజయ్ కుమార్, కట్కూరి సందీప్, మోటె నరేష్, తర్వాత ఆర్ఓ అదే కలెక్టర్ సార్ ఆర్ఓ ముజామిల్ ఖాన్ కు నామినేషన్ పత్రం అందిస్తున్న జాడి ప్రేమ్ సాగర్. ఇక వీళ్ళందరట వేసిరట. మరి ఏంటిగా ముచ్చట చూడాలి. పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి మూడో రోజు శనివారం 6 అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా కట్కూరి సందీప్ వేసిండట. రెబల్ అన్న కాంగ్రెస్ పార్టీకి రెబల్ వేసిండట కట్కూరి సందీప్ అన్న. చూడాలి. పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా మోటె నరేష్ ఒక్కో సెట్టు నామినేషన్ పత్రం దాఖలు చేయగా 3 రోజుల్లో మొత్తం 13 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసిరట. ఇక 3 రోజుల మొత్తం 13 మంది నామినేషన్ వేసిరట ప్రజలారా. ఇక నిన్న 6 వేసిరట. ఇక గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చటేందుల్లా అంటే, ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్లు ఎవరైనా మంచిదే, ఎయ్యుర్రి, ఇంకా పోయి నామినేషన్ ఎయ్యుర్రి. ఏతన్నా ఈ ప్రధాన పార్టీ నాయకులు మారే అవకాశాలు ఉంటాయి. మరి గతంలో ఏం చేసిర్రు, ప్రస్తుతం ఏం చేసిర్రు, ఏం చేయాలని మన దగ్గరకు వస్తారో వాళ్ళు మనకి చెప్పాలి. గవి చెప్పుర్రుల్లా అంటే ఆయన సంపాదించిండు, ఈయన సంపాదించిండు, నేను సంపాదించలే అని ఒక ఆయన, నేను సంపాదించిన ఇంకో ఆయన. ఇక ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతేగాని ప్రజల పరిస్థితులు, ప్రజల గోడు అని పట్టించుకునే పరిస్థితులు అయితే కనబడాయి. ఇక ఇట్లా ప్రత్యేకంగా రామగుణం ఉంటది. మరి ప్రత్యేకమైన రామగుణం పరిస్థితులు ఇక అవన్నీ ఏంటి అంటే వెరైటీ వాతావరణం, అంటే ఒక భిన్నమైన వాతావరణాన్ని మనకు చూపెడతా ఉంటది. ఇక అది రామగుణంలో ఉండే ముచ్చట. ఇక వార్తలు చూద్దాం. మరి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుకుంటే మన వార్తలు ఆజ్ఞ ఉంటాయి. చూడాలి. మొగులు గుబులు భయపెడుతున్న అకాలం, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం, అన్నదాతలకు తీరని నష్టం. పాపం అకాల వర్షాలు కురిసి రైతన్నలు వెలుగులు అదే ఐకేపీలలో పోసిన వడ్లు తడిసిపోయి మరి ఇట్లా ఏర్పడుతుంది. ఇది ఎక్కడ? సుల్తానాబాద్. వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను కుప్పగా పోస్తున్న రైతులు. ఇక పరిస్థితులు ఎట్లున్నాయి అంటే, పాపం వీళ్ళు ఎక్కడో అక్కడ చదువు చేసుకొని అక్కడ అమ్మకాలు కొనుగోలు చేయడం కోసము అక్కడ పోతారు. ప్రభుత్వం కొనుక్కపోతుంది అని చెప్పేసి ఐకేపీ సెంటర్లను ప్రారంభిస్తారు. అక్కడ పోసిర్రు, బాగానే ఉన్నది. కానీ అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి. మరి ఇది ఎండాకాలం అయినప్పటికీ కూడా అకాల వర్షాలు అనేది ప్రతి సంవత్సరము పాపం రైతులను వెంటాడేది అకాల వర్షాలు, తర్వాత రాజకీయ నాయకులే. మరి ఎందుకు ముందుగాల వాతావరణాన్ని అనాలి, తర్వాత రాజకీయ నాయకులనే అనాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే హామీలు, వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు చేసే వ్యవస్థ అంతా రైతుల మీదనే భారం పడుతుందని
మనం అర్థం చేసుకోవాలి. ఇక మేము చెప్పేది ఏమి ఉండదు ప్రజలారా. ఇక మొన్నట్లో పేపర్లో చూసినాం, మన వార్తలని మన వార్తలు కూడా చెప్పుకున్నాం. ఇక పోయినసారి వాళ్ళు ఏదో బస్తాకు ఎంతో ఎన్ని కిలోలు కడియెత్తారా అని ఒక అన్న రాసిండు. మరి వీళ్ళు కూడా కడియెత్తారా లేదా అనేది ఇంకా తెలియదు, చూడాలి ఎట్లా ఉంటది అనేది. వార్త చూద్దాం. ఇక గాలివాన అన్నదాతలను ఆగం చేస్తోంది. శనివారం ఉదయం నుంచి జిల్లాలో పలు చోట్ల కురుస్తున్న అకాల వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా వరి కోతల సమయంలోనే చెడుగొట్టు వానలు దాపురించడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. పొలాల్లోనే రాలిపోతున్న ధాన్యం కల్లాలలో ఆరబెట్టిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. కండ్లెదుటనే తడుస్తున్న ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు కర్షకులకు పడరాని పాట్లు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. ఉరుములు మెరుపులు గంటకు 50 కిలోమీటర్ల వేగం నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలుచోట్ల వడగండ్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ మేరకు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటించిరని చెప్పేసి చెప్తున్నారు. మంగళవారం వరకు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక చెడగొట్టు వానలు ఉంటాయి కదా ప్రజలారా, మరి రైతులను ఎప్పటికీ జడవచ్చేది. మరి ఎండాకాలం వచ్చినాక మరి వాళ్ళ పరిస్థితులు ఏంటంటే అకాల వర్షాలు చెడగొట్టు వానలని మనం అనుకుంటాం. అవి బాధాకరమైన ముచ్చటనే అనుకోవాలి. ఎందుకంటే రైతులు కష్టపడి పండించిన వరిధాన్యం ఇట్లా వరదలలో కొట్టుకోపోవడం, అంటే నీటిలలో కొట్టుకోపోవడము, అవి ముద్దగా మారడం, లేదంటే ఆ పొలంలోనే వరి అంతా వంగిపోవడం లాంటివి జరుగుతున్నాయి. మరి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే రైతులు లేదే, రైతే రాజు, రైతే వెన్నుముక్క దేశానికన్నా ముచ్చట మరి ప్రభుత్వం మరొకసారి గుర్తు చేసుకుంటే మంచిదని నేను అనుకుంటాను. ఇక రైతుల కన్నీళ్లు సుల్తానాబాద్లో స్థానిక వ్యవసాయ మార్కెట్ శాస్త్రీనగర్ సుగ్లాంపల్లిలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటి పాలైంది. తేమ శాతం కోసం ఆరబెట్టిన ధాన్యం ఒక్కసారిగా కురిసిన వానతో తడిసి ముద్దయింది. కొందరు రైతులు టార్పిన్లు కప్పడంతో వర్షం ముప్పు తప్పింది. తడిసిన ధాన్యం ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు ఈదురుగాలులు వర్షం దాటికి కోత దశకు వచ్చిన వారి పైరు నేల ఒరిగింది అని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక అది ప్రతి సంవత్సరము మరి అదేం కర్మనో మరి రైతులకు ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయి. మరి ఇట్లాంటి వాటికి ప్రత్యామ్నాయ పరిస్థితులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటది. ఏంటిది ఆ మధ్య ఏదో రైతు వేదికలు అని చెప్పేసి కట్టిరు. అవి కట్టే బదులు ఈ రైతులు వడ్లు పోసుకోవడానికి పెద్ద గోదాములు కడితే ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో రైతులందరూ కలిసి ఆ గోదాంలో పోసుకుంటే వర్షాలు ఇట్లాంటి అకాల వర్షాల నుంచి కొంచెమైనా తప్పించుకునే పరిస్థితులు ఉండేవేమో. ఇక ఆది నుంచి తిప్పలే. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించుకునే సమయంలో రైతులు మొగులు భయం పెడుతుంది. అంటే మబ్బు మేఘాలు అనేది భయం పెడుతున్నాయి అని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరాయి. ఇప్పటి వరకు సాగునీరు అందక వరి ఎండి అన్నదాతను దెబ్బతీసింది. చేతికొచ్చిన ధాన్యం విక్రయించే సమయంలో వానదేవుడు నీటిపాలు చేస్తున్నాడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వడ్లు కొట్టుకుపోయినాయి. ఒక్కసారి వచ్చిన వానకు వడ్లు నీళ్లలో కొట్టుకుపోయినాయి. 3 రోజుల కిందట వడ్లు తెచ్చి ఆరబెట్టి కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే బాధ అనిపిస్తుంది. చంద్రయ్య రైతు, శ్రీరామ్ నగర్, సుల్తానాబాద్. ఇక ఊహించలేదు వర్షం వస్తుందని ఊహించలేదు. మార్కెట్లో ధాన్యం ఆరబెట్టి ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. శ్రమంతా నీటి పాలైందని అర్జున్ రైతు, అశోక్ నగర్, సుల్తానాబాద్. ఇక రైతుల కష్టాలు ఎప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తీర్చే పరిస్థితి కనబడదు. ఎందుకంటే రైతులు అనేటోళ్ళు కనబడరు. ఎప్పుడు కనబడతారు రైతులు అంటే మరి ఓన్లీ ఎలక్షన్లు ఎప్పుడైతే ఓట్లు వస్తాయో అప్పుడే ఈ యొక్క రైతులు అనేటోళ్ళు కనబడతారు. మరి ఎందుకంటే అప్పుడు ఓట్లు వేయాలి కావచ్చు, వాళ్ళు గెలవాలి కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులను
తీసుకొస్తారు. ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయాలి. పాపం రైతన్నల కష్టాలు ఎట్లా ఉన్నాయి, మరి ప్రస్తుతం రైతన్నలకు ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు, మరి రైతన్నల కోసం ఎవరు అహర్నిశలు పోరాడుతున్నారో గానాయకులకే ఓటేయాలి, గట్టాంటి వాళ్ళనే చూడాలి. కానీ ఇవాళ చెప్పి మళ్ళా కనబడని వాళ్ళకు, మరి రేపు చెప్పి ఇక రానోళ్ళకు, ఇక ఎన్నో అబద్ధాలు చెప్పి మనల్ని మభ్యపెట్టేటోళ్లకు ఓట్లు వేయకూడదు. దయచేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించే వాళ్ళను మనం రాబోయే రోజుల్లో ఎన్నుకోవాలి. ఇది ఇక సుల్తానాబాద్ వర్షం దాటికి నేల ఒరిగిన వరి పంట నేటి నుంచి వడ్లు వేరు చేస్తున్న మహిళా రైతు, వర్షపు నీటి నుంచి ధాన్యం తీస్తున్న రైతు, ఇక వర్షపు నీటితో కొట్టుకుపోయిన ధాన్యం, ఇవన్నీ అయినా కూడా ప్రభుత్వం వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే నష్టానికి జరుగుతున్నదో, నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా జిల్లా యంత్రాంగము, అదే విధంగా జిల్లా ప్రభుత్వ నాయకులు వీళ్ళందరూ వీరిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి రైతులను ఆదుకోవాలని మన ఛానల్ ద్వారా వారికి మరొకసారి విన్నపము ఇస్తున్నాం. ఇక మరి నాయకులంతా ఏం చేస్తారో రాబోయే రోజుల్లో చూడాలి. ఇక చూద్దాం. ఇంకా స్ట్రాంగ్ రూమ్లను ఈవీఎంలకు తరలిస్తున్నాం. కలెక్టర్ ముజామిల్ ఖాన్ గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పార్లమెంట్ ఎన్నికల కోసం వినియోగించే ఈవీఎంలను తరలిస్తున్నామని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లిలోని గోదాంలో నిల్వ చేసిన ఈవీఎంలను తరలింపు ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఇక రాబోయే రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఉన్న ఈవీఎంలను మరి ఎక్కడెక్కడికి పంపించాలో, ఎక్కడెక్కడైతే ఎలక్షన్ బూతులను ఏర్పాటు చేస్తారో, మరి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ ఎక్కడ పెడతారో ఇవన్నిటి కోసం వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తున్నామని చెప్పేసి ఇక వాళ్ళు మనకి చెప్తున్నారు. ఇక హక్కుల పునరుద్ధరణ పనులు షురు. ఉద్యానవనాలను పరిశీలించిన బల్దియా కమిషనర్ శ్రీకాంత్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సారు మరి గోదావరి బ్రిడ్జి కాడ ఉన్న ఏది హిందూ శ్మశాన వాటికల పేద ప్రజలు పోతే కచ్చెలు ఇత్తలేరట. జర అటు పోయి చూడుర్రి. మరి మీరు మంచిగానే చూస్తారు పార్కులను చూడడానికి. మరి అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి చేయడానికి అడ్డుగా ఉన్నాయి, తొలగించుడు అన్ని చక్కటి పనులు చేస్తారు. కానీ గా హిందూ శ్మశాన వాటిక దిక్కు పోయి జర కట్టెలు లేవాట, కట్టెల కష్టాలు ఉన్నాయట. ఒకరోజు పోయి చూడురు సారు. మరి ఆ పరిస్థితి అన్న పేద ప్రజలకు తీరే ప్రయత్నం అన్న చేయరు. ఎందుకు ఆ స్కీమ్ ఆపిరో కానీ నాకైతే వెళ్తలేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నదా అది కూడా చెప్పుర్రి, మేము అట్లా కూడా ఆలోచన చేసుకుంటాం. ఇక ఉద్యానవనాల ఉద్యానవనాల పరిశీలించిన బల్దియా కమిషనర్ శ్రీకాంత్ సార్ ఆహ్లాదం పంచాలని ఉద్యానవనాలను వస్తున్న సందర్శకులకు ఎండిపోయిన మొక్కలు, తుప్పుపైచిన ఆట వస్తువులు వెక్కిరిస్తున్న తీరుపై సాక్షిలో, ఇది సాక్షి అన్న ఇంతకు ముందు సాక్షి దినపత్రికల ఒక జర్నలిస్ట్ అన్న ఏది పార్కులలో ఉన్న ఆట వస్తువులన్నీ తుప్పుపట్టిపోయినాయి, చెట్లన్నీ ఎండిపోతున్నాయి, ఎందుకు ఉంటుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి అన్నది ఇడితే, మరి ఇవాళ సోయచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల పునరుద్ధరణ కట పనులు చేస్తారట. అయితే ఒక జర్నలిస్టు ఒక వార్తను పత్రికల్లో ప్రచురణ చేసేంత వరకు కానీ మీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి, ఏం పనులు జరుగుతున్నాయి, ఎక్కడ అయిపోతున్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదని మీరే చెప్తారు. ఇక్కడ రాసిండు, ఇగో సాక్షిలో ప్రచురణమైన కథనానికి రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ సారు స్పందించిండు అని చెప్పేసి రాసిరు. ఇగో వీళ్ళు ఎఫెక్ట్ అని పెట్టి రాసుకున్నారు. మంచిదే కదా. ఎండిన మొక్కలు, విరిగిన పరికరాలు శీర్షిక పేరు. ఎండిన మొక్కలు, విరిగిన పరికరాలు అని రాసేసి రాస్తే గప్పుడు ఇల్లు ఇక పార్కులకు పోయి పార్కులన్నీ మంచిగా చేసి ఇక ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. తాగునీటిని అందిరు ఫస్ట్ సక్రమంగా, ప్రతిరోజు సాగునీటిని అందించే ప్రయత్నం చేయరు. లేదంటే హిందూ శ్మశాన వాటిక కాడికి పోయి మరి అలా కచ్చలు లేవు, వాటి గురించి ఆలోచన చేయరు. గట్లాంటివి చేయరు ఫస్ట్ ముందుగాల. అవి వేసిన తర్వాత ఇక పార్కులు చేస్తాం. కానీ చూద్దాం ఇక ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది, ఎక్కడ విచారణకు వచ్చిన అధికారులు. సుల్తానాబాద్ శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలురా గురుకులాన్ని వివిధ శాఖల అధికారులు శనివారం సందర్శించారు. స్కూల్లో 370 మంది విద్యార్థులు ఉండగా 24 మందికి ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయము తెలిసిందే. ఇక చికిత్స తీసుకున్నాక వారిని ఉపాధ్యాయులు
స్కూల్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పలు శాఖల అధికారులు గురుకులానికి చేరుకొని ఫుడ్ పాయిజన్ గల కారణానిపైన విచారణ చేపట్టారు. 2 రోజుల తర్వాత ఫుడ్ పాయిజన్ సమాచారం ఇచ్చారని ఓ విద్యార్థి తండ్రి శ్రీనివాస్ ఆరోపించారు. అంటే గట్లున్నది గురుకులాల పరిస్థితి. ఎట్లా అంటే అక్కడ ఏమన్నాయని ఏమైనా కూడా తర్వాత 4-5 రోజులకు లేదంటే ఇంకొక రోజు అయితే బడైపోతుంది. ఈ సంవత్సరానికి విద్యా సంవత్సరం ముగుస్తుంది. మరి ఇక తర్వాత తెలియని ఏమైతే ఏం కాదని చెప్పేసి ఆ అన్న అంటే పిల్లల తల్లిదండ్రులకు 2 రోజుల తర్వాత చెప్పిరట. మరి అక్కడ హాస్టల్లో ఉండేటోళ్ళు మరి వాళ్ళకు పిల్లలు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మరి ఉంటే గిట్లా చెప్పారు ఎవరు. మరి పిల్లల పరిస్థితి గట్లా పోతున్నది. మరి ఫుడ్ పాయిజన్ అయింది, మేము హాస్పిటల్లో వేసినాం అని చెప్పాలి కదా. ఓ పేరెంట్ చెప్తున్నాడు, ఓ విద్యార్థి తండ్రి శ్రీనివాస్ ఆరోపించిండట. ఉడకని అన్నం పెడుతున్నారట, మెనూ అమలు చేయడం లేదని మరికొందరు విచారణల దృష్టికి తీసుకుపోయారట. ఏజెంట్తో పాటు వస్తు సామాగ్రి సరఫరా చేసే వారిని విధిలో నుంచి తొలగించాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు సంఖ్యనపల్లి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అయితే నాసి రకం పెరుగు నిత్యావసరాలతో ఫుడ్ పాయిజన్ జరిగిందని ఇక నేను చెప్తా. ఇనూరు ప్రజలారా, విద్యార్థుల కష్టాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల కష్టాలు, అది హాస్టల్ అయినా లేదంటే మధ్యాహ్న భోజన పథకానికి చెందిన పాఠశాలలైనా కూడా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇక వాళ్ళు వంట చేసేటోళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళకి నచ్చిందే వండుతారు. వంట చేసేటోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినవే తీసుకొచ్చి పెడతారు. అవి మురిగిపోయినాయా, కుళ్ళిపోయినాయా, మరి ఏమైనాయా అనే వేటి గురించి ఆలోచన చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి. ఒకవేళ వాళ్ళు తినేది ఉంటే వాళ్ళు ముందుగా సపరేట్ గా వంటలు చేసుకొని పక్కన పెట్టుకొని ముక్కిపోయిన బియ్యంతో లేదంటే మురిగిపోయిన కూరగాయలతోటి వంటలు చేసి పురాణాలకు పెడతారు. అవి తినాలి. అవి తింటే ఏమవుతుంది, ఇట్లాంటి ఫుడ్ పాయిజన్లు అయితే మరి వాళ్ళు తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పాలి కదా. చెప్తే మరి వాళ్ళని ఎక్కడ పరిశాన్ చేస్తారో తల్లిదండ్రులు అని చెప్పేసి వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు మరి ఇక్కడ పరిస్థితి ఏదో అదృష్టవశాత్తు కొద్ది సర్దుమనిగిపోయింది. మరి అదే పరిస్థితి విషమంగా ఉంటే ఎట్లా ఉండేది పరిస్థితి అప్పుడు? మరి జిల్లా స్థాయి యంత్రాంగము, విద్యాశాఖకు సంబంధించిన జిల్లా స్థాయి యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ హాస్టల్ వెరిఫికేషన్ చేసేటోళ్ళు అంతా ఎక్కడికి పోయారు, ఈ ఉన్నతాధికారులు ఎక్కడికి పోయారు? ఇవాళ అంతా అయిపోయినాక వచ్చి మేము వెరిఫికేషన్ చేస్తాం, అందులో 24 మందికి ఫుడ్ పాయిజన్ అయింది, మరి గిట్లా అయింది గట్లా అయింది అని చెప్పేది ఇదేం పరిస్థితులు అర్థమవుతుంది. మరి మీ పిల్లలకు లేదంటే మీ కుటుంబానికి సంబంధించిన పిల్లలకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారా? అసలు ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఏం చేయాలంటే ఈ నాయకులకు లేదంటే ఈ ఉన్నత అధికారులకు చెప్పాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో లేదంటే ప్రభుత్వ హాస్టళ్లలో చదవాలి అని వచ్చి ఒక రూల్ పెడితే గాని గప్పుడు కానీ ఈ నాయకులకు కానీ ఈ అధికారులకు కానీ తెలుస్తుంది ఏంటిది పేద ప్రజల బాధలు ఏంటి అనేది తెలుస్తుంది, పేద ప్రజల విద్యార్థుల గోసలేంటి అనేది కూడా తెలుస్తుంది. ఇది చేయాలి ప్రభుత్వం, ఇట్లాంటివి చేయాలి. వాళ్ళు కార్పొరేట్ కాలేజీల కార్పొరేట్ స్కూళ్ళ వాళ్ళు ఉండరు. ఇక మనకేమో కుళ్ళిపోయిన బియ్యంలా లేదంటే ముక్కిపోయిన బియ్యంతో కుళ్ళిపోయిన కూరగాయలతోటి మనకు వంటలు వేసి పెడితే మన కూరగాయల పరిస్థితి ఇట్లా మారుతుంది. ఇక జిల్లా వైద్యాధికారి పోతాడు ఆడ చూడడానికి, అంటే ఆయన ఏం చేసిండు ఫుడ్ పాయిజన్ ఎట్లా అయిందో చెక్ చేయడానికి ఆయన పోయి ఉంటాడు. ఇక ఏమున్నది గురుకులాల పోయి ఇక్కడ చూడు విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం తనిఖీ చేస్తున్న గురుకుల పాఠశాల రీజనల్ డైరెక్టర్ మేరీ యేసుపాదం. ఇక తినేటప్పుడు గీయాలి అంతా అయిపోయినాక ఇక ఇదే మరో సామెత కూడా ఉంటది, ఏదో అయినాక ఏదో అయినట్టున్నది పరిస్థితి. అంటే పరిస్థితి అంతా అయిపోయినాక పోయి ఇక మీరు ఎత్తారని తెలిసినాక మంచి అన్నం పెడతారు, మంచిది కూర ఎత్తారు, మంచి సాంబారు పోతారు, అన్ని మంచిగానే పెడతారు, మెనూ ప్రకారంగా ఇస్తారు. మీరు రాకుర్రి 1 నెల రోజులు అది దిక్కు పోకుర్రి, సడన్ గా పోయి ఆకస్మిక తనిఖీలు చెయ్యుర్రి, తెలుస్తుంది ఎట్లా ఉన్నది అనేది. మీరు రేపు మేము ఇవాళ వస్తానమని ఫోన్ చేసి చెప్పి మీరు వచ్చే వరకు అన్ని మంచిగా అండి చక్కగా శుభ్రంగా పెడితే ఇక మీరు బరాబరే ఉన్నది, పిల్లగాళ్ళైతే తప్పు అన్న పరిస్థితులను తీసుకొస్తారు. ఇది ప్రజలారా మరి ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందో వాళ్ళు చేస్తారట చూడాలి. ఇక రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు సింగరేణిలో కార్మికుడే రాజు. అది నిన్న OC3 మీద అన్న ఒక మీటింగ్ పెట్టి మరి అన్న చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంతసేపు రాష్ట్రంలో మరి కార్మికుడే రాజు సింగరేణికి అని చెప్పేసి చెప్పిండట. ఇక కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులు కార్మికుడు రాజు అన్న విషయం ఇది చెప్పిన ముచ్చట.
ఇక బల్దియాలో రోడ్ల విస్తరణ వేగం, దుకాణాల మెట్లు కూల్చివేత. ఇక గోదావరికని వ్యాపార కూడలిలో రహదారుల విస్తరణ మళ్ళీ వేగవంతమైంది. అంటే మళ్ళీ వేగవంతమైందంటే ఇంతకుముందు వేగవంతం లేదా? మరి ఇంతకుముందు ఏం జరిగిందో ఈ వేగవంతం జరుగుతలేదా ఎట్లా? ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదా, ఏందో చూడాలి. ఇక గోదావరికని వ్యాపార కూడలిలో రహదారుల విస్తరణ మళ్ళీ వేగవంతం అయిందట. ఇక స్థానిక ఓల్డ్ అశోక థియేటర్ సమీపంలోని సింగరేణి క్వార్టర్స్ ల వెనకాల దుకాణాలను తొలగించడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఇందులో భాగంగా శనివారం దుకాణాల ఎదుట ఉన్న మెట్లను జేసీబీ సాయంతో కూల్చేశారు. దీంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. కూల్చివేత పనులను నగర మేయర్ అనిల్ కుమార్ సార్ వీటికి ఉంటాడు, కూలగొట్టడానికి ఉంటాడు. ఇక కమిషనర్ సారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాసరావు సారు పర్యవేక్షించారట. గొడవలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తును చేపట్టి రోడ్డును ఆక్రమించి నిర్మించిన దుకాణాలను తొలగిస్తామని, వ్యాపారులు తమ వస్తువు సామగ్రిని తరలించి రోడ్ల విస్తరణకు సహకరించాలని కమిషనర్ సార్ కోరారు. తాత్కాలికంగా ఐడిఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ లో వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. మరికొందరు వ్యాపారులు కమిషనర్ తో చర్చించారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయని, ఈ విషయంపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారట. ఇక బల్దియాల రోడ్లు వేగం, గదే ఓల్డ్ అశోక్ టాకీస్ కథ. మన దాంట్లో వచ్చే ఓల్డ్ అశోక్ టాకీస్ కథ, ఈ సినిమా టాకీస్ కథల భాగంగా అభివృద్ధిలో భాగంగా మరి ఆ టాకీస్ ముందు వైపు ఉన్న షాపింగ్లు అన్ని అంటే షాప్స్ అన్ని వ్యాపారాలు అన్ని తొలగిస్తున్నారట. ముందుగా మెట్లు తొలగిచ్చారట. మరి షాంపిల్ ఇది. ఇక తర్వాత ఆ రూములు తొలగిస్తారట. కానీ అలా కొంతమందికి పట్టాలు ఉన్నాయని చెప్తారట. మరి అది సింగరేణి క్వార్టర్స్ లో ఉన్న వాళ్లకు పట్టాలు ఎవరు ఇచ్చిరో నాకు తెలియదు. మరి మనం అడగాలి ఆ విషయాన్ని. కమిషనర్ సార్ చెప్తే సారు ఏం చెప్పలేనట్టున్నది. ఇక మీరు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పిరాట. మరి చూడాలి. అంటే కొన్ని రోజులు 2 రోజులకు ఒకసారి గుర్తొస్తుంది అభివృద్ధి కార్యక్రమం. అభివృద్ధి అంటే ఒకసారి చేయరు సీదా. మరి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మరి ఎట్లా అభివృద్ధి చేస్తారంటే ఒకరోజు ఓడాసే టాకీస్ కూల కొడతారు రాత్రి మొత్తం, రాత్రికి రాత్రే. ఇక కూలవచ్చి మేం కూలగొట్టలే. ఇక 2వ రోజు మళ్ళా సైలెంట్. మళ్ళా అభివృద్ధిలో భాగంగా ఇవాళ వ్యాపారానికి సంబంధించిన అంటే చిరు వ్యాపారులకు సంబంధించిన దుకాణాల మెట్లను కూలగొట్టిరట. కూలగొట్టి వాళ్ళకి ఏం చెప్పిందట అంటే మరి అక్కడ వ్యాపార భవనం ఉన్నది, దాంట్లో పోయి వ్యాపారాన్ని చేసుకోర్రే అని చెప్తాను. ఇట్లన్నా మీరు ఆ భవనాన్ని వాడుకలోకి తీసుకొస్తే మీకు మేము సెల్యూట్ కొడతాం కమిషనర్ సారు. మరి ఈ అభివృద్ధిలో భాగంగా ఎవరికైనా వ్యాపారస్తులకు కావచ్చు, ఆ సింగరేణి క్వార్టర్ లో నివసిస్తున్న కార్మికులకు కావచ్చు, మరి ఆ ప్రాంతంలో చిరు వ్యాపారాన్ని సాగిస్తున్న వారికి ఎవ్వరికీ కూడా నష్టం కలగకుండా మీరు అభివృద్ధి చేయుర్రి. ఒకవేళ నష్టం కలిగే ప్రయత్నాలు కనబడితే ఖచ్చితంగా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా ప్రత్యేక కథనాలను, ప్రత్యేక లైవ్ షోలను అందించే ప్రయత్నం చేస్తాం సారు. ఇవి మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయుర్రి. ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అభివృద్ధిని చేయండి. ఇక్కడ అభివృద్ధిలో భాగంగా ఎవరు అడ్డు చెప్పట్లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అలా రోడ్డు పైన బతుకుతున్నారు కనుక వారికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపెట్టి అభివృద్ధి కార్యక్రమం అనేది ముందుకు తీసుకుపోర్రి. ఇది చేయురు సారు. మీకు నచ్చినట్టు చేయకుర్రి. ఎవరో ఏదో చెప్పిర్రు అని మీరు కూడా ఆవేశపడి పనులు చేయకూరు సారు. దయచేసి మీరు ప్రత్యేకంగా ఆలోచన పెట్టాలి వీటి మీద. ఇది ప్రజలారా ఈ యొక్క పెద్దపల్లి జిల్లాల సాక్షి దినపత్రికలు వచ్చిన ప్రస్తుత ముఖ్యమైన అంశాలనే చెప్పుకోవాలి. ఇది ఇయాటి ముచ్చట్లు.